అడిగి పెడుతున్నాను కదా, తట్టుకోలేదు ఆమె, ప్రాణం విడుస్తుందేమో. అలా విడిచిపెట్టకుండా నీవు ఆమెను చూడాలి. అందరికీ మహానుభావుడు చెప్పాడు. అందరి దగ్గర ఏమంటాం, వీడుకోలు అంటాం కదా, దాన్ని తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. రామశ్చతు వచ శ్రుత్వా మునివేషధరం తం సమీక్షత భార్యాభి రాజా విగత చేతన. మహారాజు గారికి స్పృహ కోల్పోయాడు. సుమంత్రుడు అక్కడే సిద్ధంగా ఉన్నాడు. ఇక వారు బయలుదేరి వెళ్ళాలి. అందరూ అనుకుంటున్నారు, ఏకస్యాక్కలు కైకేయ్యా కృతోయం ఖిద్యతే జన. ఒక్క కైక కోసం ఇంతమంది బాధపడుతున్నారే. ఎవరు ఆమెను మార్చేవారు లేరు, మార్చేవారు లేరు. ఒక్కటే కైక మొత్తం రాజ్యంలో ప్రజలందరినీ ఖిన్నులను చేస్తుంది. స్వార్థే ప్రయతమానాయ సంసిత్య నికృతింత్విమాం. స్వార్థపరుల వలన ఎంతటి దారుణమైన ప్రమాదం ఉందో కైక ప్రవృత్తి మనకు అర్థమవుతుంది అని అందరూ అనుకుంటున్నారు. దశరథ మహారాజు గారు మూర్ఛ నుంచి లేచాడు. లేచి, నాయనా సుమంత్ర, కనీసం రాముడికి వేరే సౌకర్యాలు లేకున్నా రథంతో పంపురానన్నాడు. నడిచిపోతాడా నగరంలో నుంచి? తప్పు చేయని వాణ్ణి, ధర్మబద్ధుణ్ణి, నా కోసం రాజ్యం వదులుకున్న వాణ్ణి అడవికి రథం ఇచ్చి పంపు. రథం మీద వెళ్ళని, ఇదైనా కొంచెం సత్కారం అవుతుంది. ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళితే ఇక్ష్వాకుల కీర్తి ఉంటుందా, పరువు ఉంటుందా? అందులో ఇలాంటి వాడు ఔపవాక్యం రథం యుక్త్వా త్వమాయాహి అయోత్తమై ప్రాపయేనం మహాభాగం ఇతో జనపదాత్ పరం. ఇక్కడి నుంచి దూరంగా రథం మీద తీసుకొని వెళ్ళు. ఎప్పుడైతే సుమంత్రుడు ఆ మాట చెప్పాడో సుమంత్రుడు వెంటనే పరిగెత్తాడు. ఎప్పుడైనా చూస్తున్నాడు వాడు. రథాన్ని తీసుకొని వచ్చి అందరూ ప్రయాణానికి సిద్ధమైతే వనవాసాని సంఖ్యాయ చెప్తాడు మహానుభావుడు. వరార్కాణి భూషణానిచ. మరి సీతమ్మకు ఆభరణాలు వస్త్రాలు ఇవ్వమని అడిగాడు కదా, వశిష్ఠుడు చెప్పాడు కదా, తీసుకురాపో అని. ఆమెను ఆభరణ శూన్యంగా వెళ్ళవద్దు, తెచ్చాడు. అప్పుడు వనవాసాని సంఖ్యాయ వాసాంసి ఆభరణానిచ భర్తారం అనుగచ్చంత్యై సీతాయై శ్వశురో దదౌ. మనకు సంపదలు బాగా కావాలంటే ఈ శ్లోకాన్ని చదువుకోవాలి. అరణ్యవాసానికి వెళుతున్నటువంటి సీతమ్మకు ఆమె వస్తుంది. ఆమె ఎంతకాలం అరణ్యంలో ఉంటుందో అన్ని సంవత్సరాలు లెక్కపెట్టి ఒక రాజపుత్రి, ఒక రాజపత్ని, ఒక రాజసృష 14 సంవత్సరాలకు ఎన్ని వస్త్రాలు, ఎన్ని ఆభరణాలు ధరిస్తారో లెక్కబెట్టి మొత్తం ఇచ్చాడు సీతమ్మ. అంటే సీతమ్మ అడవిలో ఉంది, కానీ వీరందరూ చూపేలాగా నారబట్టలతో లేదు. నారబట్టలతో ఉంటే ఆమె సీతమ్మ కాదు. గురువుగారు ఆజ్ఞ ఇచ్చారు, నాన్నగారు ఆజ్ఞ ఇచ్చారు, మామగారు ఆజ్ఞ ఇచ్చారు. చక్కని పట్టు వస్త్రాలతో ఆభరణాలతో అలంకరించబడి ఉంది. ఇక్కడ మనం ఈ విషయాన్ని మరిచిపోతే ఆమె దగ్గర ఆభరణాలు లేకుండా ఉంటే మరి హనుమంతుడిచ్చిన ఉంగరం ఎక్కడిది, చూడాముద్రిక ఎక్కడిది కదా. సుందరకాండ వస్తుంది. హనుమంతుడు ఉంగరం ఇచ్చాడు రాముడిది సీతకు కదా. సీత యొక్క ఆభరణం చూడామణి రాముడికి ఎక్కడిది అడుగుతా. ఇది జ్ఞాపకం ఉంచుకోవాలి. 14 సంవత్సరములు ఒక రాజపుత్రిక, ఒక రాజపత్ని, ఒక రాజస్నుష ఎన్ని ఆభరణాలు ధరించాలో, ఎన్ని వస్త్రాలు ధరించాలో అన్ని లెక్కపెట్టి మూటగట్టి మరీ ఇచ్చాడు.
అదే మూట బరువు లక్ష్మణుడికి, వేరే బరువు ఏం లేదు. వీళ్ళవి ఆయుధాలే ఉన్నాయి, వీళ్ళకి ఉన్నాయి, అన్ని ఆయుధాలే ఉన్నాయి. ఇలా అవన్నీ లెక్కబెట్టి సా సుజాతాని వైదేహి ప్రస్థితావనం భూషయామాస గాత్రాన్ని తై విచిత్రై చెప్తున్నాడు. మామగారి కోరిక మేరకు, గురువుగారి ఆజ్ఞ మేరకు అరణ్యానికి పోతున్న సీతమ్మ, బంగారు రంగు వంటి సీతమ్మ. రాస్తాడు చూడు వాల్మీకి. ఆమె శరీరం అంతా బంగారం, హిరణ్యవర్ణ కదా, హిరణ్యవర్ణం హరిణి చెప్తాం మనం. ఆమె వర్ణమే బంగారం. బంగారు రంగుతో ఉన్న సీతమ్మ ఒంటికి బంగారు ఆభరణాలు అలంకరించబడితే ఆభరణాలు లేనట్టే కనబడుతుంది. ఆమె బంగారం, ఈ బంగారం ఎందుకు? ఇలా చక్కగా ఆమె రత్నాలను, ఆభరణాలను అన్ని అలంకరించుకొని ఆమె కూడా ప్రయాణానికి సిద్ధమైంది. అత్తగారి దగ్గరికి వెళ్ళి అత్తగారికి నమస్కరించినది. అమ్మా, అత్తగారు ఆజ్ఞ ఇవ్వండి. ఏమాజ్ఞ అని పాపం ఆమె ఏమంటుంది? అమ్మా, సమస్తం పరిచర్యంతి విషమస్థం త్యజంతి చ. లోకంలో ఆడవారు భర్త బాగా సంపద భోగాలుంటే ప్రేమగా చూస్తారు, సంపద పోతే నిరాదరణగా చూస్తారు. కానీ నిర్ధనుడైన సధనుడైన, రాజ్యమున్నా రాజ్యం లేకున్నా భర్తే కదా. నీవు మాత్రం అలా చెయ్యక భర్తను అనుసరిస్తున్నావు, ఇప్పుడు వెంట వెడుతున్నావు. కానీ 14 ఏళ్ళు ఇలాగే ఉండగలవా? భర్త యొక్క మనస్సును మాత్రం ఇబ్బంది పెట్టకు, భర్తను అనుసరించు అని కౌసల్య చెప్పితే సీతమ్మ చేతులు జోడించి కరిష్యే సర్వమేవాహం ఆర్యాయదనుశాస్తి మాం. అమ్మా, మీరు ఆజ్ఞాపించిన రీతిగానే నేను అన్నీ చేస్తాను. అభిజ్ఞాస్మి యథా భర్తు వర్తితవ్యం. భర్త దగ్గర ఎలా ఉండాలో నాకు బాగా తెలుసు. నేను చిన్నప్పుడే నేర్చుకున్నాను. ఇవన్నీ నాకు మా అమ్మగారు చెప్పారు. నన్ను మీరు సామాన్య పత్ని వలె చూడకూడదు. సామాన్య గృహిణిలాగా, సామాన్య స్త్రీలాగా మీరు నన్ను పరిగణించకండి. ధర్మాన్ని విడిచిపెట్టి నేను ఒక్కడుగు బయట వేయను. చంద్రుణ్ణి విడిచి వెన్నెల వెళ్ళనట్టుగా. ఎందుకంటే నాకు ధర్మాలు చాలా తెలుసు. మా అమ్మగారు నాన్నగారు చెప్పారు. నా తంత్రి వాద్యతే వీణ, నా చక్రో విద్యతే రథ, నాపతి సుఖమేధేత యా స్యాదపి శతాత్మజ. బాగా వినాలి శ్లోకాలు ఇవి, తప్పక గుర్తుపెట్టుకోండి. తీగలేని వీణ మ్రోగుతుంది, చక్రాలు లేని రథం నడుస్తుంది, భర్త లేని స్త్రీ సుఖిస్తుంది. ఇది నా తంత్రి వాద్యతే వీణ, నా చక్ర విద్యతే రథ, నాపతి సుఖమేధేత. భర్త లేని స్త్రీ యాస్యాదపి శతాత్మజ. 100 మంది కొడుకులున్నా భర్త లేని స్త్రీ సుఖ సంతోషాలతో ఉండలేదు. ఎందుకంటే మితం దదాతి పిత, మితం మాత, మితం సుత, అమితశ్చతు దాతారం భర్తారం కాన పూజయే. అమ్మా, లోకంలో ఎవరైనా స్త్రీకి తండ్రి ఎంతకాలం పెడతాడు? కొంతకాలం. ఎంత ఇస్తాడు? కొంతే ఇస్తాడు. ఆపదలోనో సంపదలోనో తల్లిగారింటికి వచ్చి ఏదో నెలలో 15 రోజులు ఉంటే ఏం బాధలేదు. ఏడాది ఉంటే గతేమిటి? నాన్న ఫలానా చీర కావాలి, ఇంకా చెల్లెళ్ళు ఉన్నారు కదమ్మా, వాళ్లకు ఏర్పాటు చేయాలి కదా, ఏదో ఇచ్చింది సవరించుకోవాలంటే. మితం దదాతి పిత, తండ్రి కూడా మితంగానే ఇస్తాడు. మితం భ్రాత మితం సుత,
సోదరుడు కొంచెమే ఇస్తాడు. కొడుకు కూడా, కొడుకు మరి కోడలు ఉంటుంది కదా, ఆమెకు ఇవ్వాలి, నీకు ఇవ్వాలి కదా, ఆయనే కొంచెమే ఇస్తాడు. అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చేవాడు ఎవడు? ఒక్క భర్త. అమితస్యతు దాతారం భర్తారం కాన పూజయే. అంతు లేకుండా ఇచ్చే భర్తను ఎవరండి పూజించకుండా ఉండేది? సాహమేవం గతా శ్రేష్ఠ భర్తాహి మమ దైవతం. అమ్మా, నేను ఇలాంటి దాన్ని, నాకు భర్తే దైవము. ఆర్యేకి మౌమన్యేయం. అలాంటి భర్తను నేను అవమానిస్తానా? స్త్రీయా భర్తాహి దైవతం. స్త్రీకి భర్తే దైవము. పిత యొక్క ఆ మాటలు విని నా రాముడు అరణ్యంలో ఇబ్బంది లేకుండానే ఉంటాడు అని నమ్మి ప్రేమతోటి ఆ తల్లి కన్నీరు కాల్చినది. రామ పరమధర్మాత్మ మాతరం వాక్యం అబ్రవీత్. రాముడు అక్కడికి వెళ్ళాడు, తల్లి దగ్గరికి వెళ్ళి ఆమెతో అంటున్నాడు, అంబ మా దుఃఖిత భూత్వా పశ్చేస్త్వం. దుఃఖంతో నీవు మా నాన్నగారిని చూడకు. అంటే దుఃఖంతో చూడకు అంటే ఏమర్థం? ఇలా చేశారా నాన్నగారిని మీరు కోపించవద్దు. క్షయోపి వనవాసస్య క్షిప్రమేవ. ఎంతలా? 14 ఏళ్ళే. వనవాసం చాలా త్వరగా అయిపోతుంది. త్రయః శతార్థాహి దదర్శి ఆవేక్ష్యత. తర్వాత 350 మంది దశరథుని భార్యలందరినీ చూచి, మీరందరూ మాకు అనుమతి ఇవ్వండి. సంవాసాత్ పరుషం కించిత్ అజ్ఞాదపి చూతం తన్మే సముపజానీత. తల్లులారా, ఇంతకాలం అందరం కలిసి ఉన్నాం, ఎప్పుడూ కలిసి ఉన్నాం కాబట్టి, ఒకచోట ఉన్నాం కాబట్టి అప్పుడప్పుడు ఏదో పొరపాటున కొన్ని తప్పులు దొర్లి ఉండవచ్చు, కొన్ని తెలియక అపచారాలు చేసి ఉండొచ్చు. అవన్నీ క్షమించండి, మమ్ములను అరణ్యానికి అనుమతించండి. ధర్మం కదా, అలా చెప్పి వెళ్ళాలి. ఈ మాట రాముడు ఎంత ధర్మబద్ధంగా ప్రవర్తిస్తున్నాడో వారిలో దుఃఖం అంత ఆవేగంగా ఉద్వేగంగా బయలుదేరుతుంది. మురజ పణవ మేఘ కోశవత్ దశరథ వేష్మ బభూవ యత్పురా. దశరథుని భవనం ఇది వరకు మంగళవాద్యాలతో మారుమోగుతూ ఉండేది, ఇప్పుడు హాహాకారాలతో ఆర్తనాదాలతో అది మారుమోతూ ఉంది. ఇలా చెప్పి సీత రామ లక్ష్మణుడు దశరథ మహారాజుకు ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి బయలుదేరుతూ లక్ష్మణస్వామి తన తల్లి సుమిత్ర కదా, అక్కడికి వెళ్ళాలి కదా, వెళ్ళి ఆమెకు నమస్కారం చేశాడు. అరణ్యానికి పోతున్నారంటే బాధపడింది ఒక్క సుమిత్రే, అందరూ విడిచారు. సరే, కైకి ఎలాగుంది వేరు సంగీతం. నమస్కారం చేస్తే ఆమె అంటుంది, సృష్టస్త్వం వనవాసాయ భవతా నాత్ర సంశయ రామే ప్రమాదం మా కార్షీ పుత్ర భ్రాతరి గచ్చతి. అన్న, నీవు సృజించబడిన అంటే నీవు పుట్టినది వనవాసం కోసమే. ఆమెకు తెలుసు, నీవు పుట్టినది వనవాసం కోసమే, ఎలాంటి సందేహం లేదు. రాముని వెంట వెడితే వెళ్ళావు, కానీ రాముని వెంట వెడుతున్న నీవు అజాగ్రత్తగా మాత్రం ఉండకు. రామే ప్రమాదం మా కార్షి, పొరపాటు చెయ్యకు, అజాగ్రత్తగా ఉండకు. ఎందుకుంటాను? పుత్ర భ్రాతరి గచ్చతి. అన్నగారు ముందు వెళుతుంటే మాత్రం నీవు వెనుక నడవకు, నువ్వు ముందు నడువు. అదెందుకు? అన్నగారు ముందు నడుస్తుంటే నీవు పొరపాటున వెనక నడిచావనుకో, ఆ రాముని అందమైన నడకలో మోహం పొందుతావు, సేవలన్నీ మానేస్తావు, ఏం చేయలేవు. రామ సౌందర్యానికి లొంగినటువంటి వారు ఇంకా రాముని సేవ ఏం చేస్తారా?
రెండోది, అడవిలో ఉన్నానని బాధపడకు. రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజాం అయోధ్యాం అటవీం విద్ధి గచ్చతాత యథాసుఖం. నాన్న, నీవు ఎవరి వెంట ఉన్నావు? రాముడి వెంట కదా. నీకు ఇప్పటి నుంచి ఆ రాముడే దశరథుడు అంటే నాన్నగారు. జ్యేష్ఠ భ్రాత పితృసమహ అని శాస్త్రం. అన్నగారంటే తండ్రి కదా. మరి రాముణ్ణి దశరథునిగా భావించు. మాం విద్ధి జనకాత్మజాం, నన్ను సీతను నన్నుగా చూడు, వదినను తల్లిగా చూడు. అన్నగారు తండ్రి, వదిన గారు తల్లి. అరణ్యం ఉందే, అదే అడవి. అడవే అయోధ్య. అడవిని అయోధ్యగా చూడు. గచ్చతాత యథాసుఖం. ఇది కథాపరంగా ఈ అర్థం. కానీ న్యాయంగా ఈ శ్లోకం, ఈ 2 శ్లోకాలు వేదాంత తత్వాన్ని బోధించేటువంటి శ్లోకాలు. అందుకే చదివాను. గచ్చత్వం వనవాసాయ సృష్టస్త్వం వనవాసాయ అన్నారు కదా. నీవు వనవాసం కోసమే సృజించబడ్డావు కదా. అర్థమేంటి? వనం అంటే అడవి, తప్పేం లేదు. కానీ వేదంలో బ్రహ్మవనం, బ్రహ్మ సవృక్ష ఆసీత్. వనం అంటే పరమాత్మ. వనవాసాయ సృష్ట, పరమాత్మ నివాసానికే నువ్వు ఉన్నావు. పరమాత్మ ఎక్కడుంటాడు? నీ మీదనే కదా. ఆచార్యుడు కదా, అక్కడ ఉంటాడు స్వామి, పైనే ఉండాలి. నువ్వే ఆయన నివాసమయ్యా. పరమాత్మ నివాసం నువ్వే. నీవు సృష్టించబడినది పరమాత్మ నివాసం కోసమే. అంటే సుమిత్ర, రామాయణంలోని జ్ఞానము కల ఆడవారిలో సుమిత్ర ఒక మహానుభావుడు. ఇంకో జ్ఞానం అన్ని తెలుసు, అందుకే ఎడవలేదు, బాధపడలేదు కదా. ఎడవలేదు, అన్ని తెలుసు, ఏం బాధలేదు. అందుకే నీవు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడికి నివాసం కదా. నీవు అందుకే సృష్టించారు. అతని వెంట నీవు అడవికి వెళ్ళాలి. అతను ముందు వెళుతుంటే నీవు వెనక వెళ్ళకు, ముందు నువ్వు వెళ్ళాలి. ఏంటి కారణం? సేవకుడు ముందుండాలి, యజమాని వెనక ఉండాలి. ఎందుకు? యజమాని సేవకుడు దారి చూపాలి. అలాగే రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజాం. ఇంకా స్పష్టంగా చెబుతూ ఉంది పరతత్వాన్ని. నాన్న, నీ అన్నగారిని అన్నగారు అనుకుంటున్నావా? రాముడు అనుకుంటున్నావా? ఆయన రాముడు కాదు, దశరథుడు. అదేంటి? దశ అంటే సంస్కృతంలో పక్షి. పక్షి రథముగా కలవాడు అంటే ఆయన పక్షివాహనుడు. ఎవరు? నారాయణుడు. రాముడు సాక్షాత్తు నారాయణుడు. మాం విద్ధి జనకాత్మజాం. ఇక సీతమ్మ ఎవరనుకున్నావు? మాం. మాం అంటే నన్నని ఒక అర్థము, మా అంటే లక్ష్మీదేవి కదా. ఇందిరా లోకమాత, మా రమ మంగళదేవత. మా అంటే లక్ష్మి. జనకాత్మజాం మాం విద్ధి. సీత అంటే లక్ష్మి, రాముడంటే నారాయణుడు. అడవి అంటే వైకుంఠము. అయోధ్యాం అటవీం. అయోధ్య మనం చెప్పుకున్నాం కదా, దేవానాం పురి అని. అడవి అంటే వైకుంఠము. నీవు ఆదిశేషుడవు. ఇంకా వాళ్ళు ఎందుకురా, హాయిగా వెళ్ళు. మొత్తం రహస్యాన్ని కుండబద్దలు కొట్టింది సుమిత్ర. ఏమీ దాచలేదు. అందుకే అందరూ ఏడ్చారు, కానీ ఆమె ఏడవలేదు. అంతేకాదు, సుమంతుడు తిరిగి వచ్చిన తర్వాత కౌసల్య విలపిస్తే ఓదార్స్తుంది సుమిత్ర. నీకెందుకమ్మా, త్వరలో వస్తాడు రాముడు, నువ్వు ఆనందంగా ఉంటావు, రాముడిని చూస్తావు, రాముడికి నమస్కారం చేస్తాడు, బాగా బలసిన చేతులతో నీ పాదాలు పట్టుకుంటాడు. అలా చెప్తుంది.
అంటే అరణ్యంలో చిక్కిపోదానికి ఇంకా బాగా బరుస్తాడు. ఎందుకు? అందరూ ఆయన్ని సేవిస్తారు. ఆయనకు దిగులు ఎక్కడికి? దిగులు నీకు నాకు, ఆయనకేం దిగులు? లోకనాథోపముడు అంత గొప్పది సుమిత్ర. అందుకే ఆ సుమిత్రమ్మ లక్ష్మణస్వామిని ప్రత్యేకించి హెచ్చరించినది. ఈ రీతిలో సంయచ్చవాజినాం రశ్మిన్, సరే అతని అనుమతి కూడా, ఆమె అనుమతి కూడా తీసుకున్నారు. అందరి అనుమతి, మనం కాస్త కథలో ముందరికి వెళ్ళాలి కదా, అనుమతి తీసుకొని బయలుదేరారు. రథము ఎక్కారు ముగ్గురు, రథం మీద కూర్చున్నారు. సుమంత్రుడు అశ్వాలను నడిపించే ప్రయత్నం చేస్తున్నాడు. అప్పటిదాకా కూర్చున్న దశరథ మహారాజు లేచి పరిగెత్తుకొని వచ్చాడు. రాజుగారు వస్తే ఎవరొద్దన్నారే? ఏదో కౌసల్య, సుమిత్ర వాళ్ళే వాళ్ళు అది పట్టుకొచ్చారు. ఆయన రథం వెంట పరిగెత్తున్నాడు మహానుభావుడు. సుమంత్ర సంయచ్చవాజినాం రశ్మీన్ అంటాడు. ఆ గుర్రాల పగ్గాలు పట్టి లాగురా, ఆపు, తీసుకపోకు, నేను వస్తున్నాను, కొంతసేపు నేను చూస్తాను మా అబ్బాయిని, ఆపు. ఈ పక్క ప్రజలు సుమంత్ర రథం ఆపు. ఎందుకంటే రాముణ్ణి అడవికి పంపుతారా ఇంటికి తీసుకురావాలి? కానీ ప్రజలు అంటున్నారు అడవి నుంచి తీసుకొని అడవికి తీసుకపోకు, వెనకటి రథాన్ని. ఓ పక్క ప్రజలు, ఓ పక్క దశరథుడు, ఏం కూడా ఏం చేయాలి? రాముడు నవ్వుతూ సుమంత్ర పోనీ అన్నాడు, స్పీడ్ పెంచు అన్నాడు. స్వామి, నాన్నగారు రథం చప్పుళ్ళో విందా ఎందుకు అనుకో, రథం బాగా ధ్వని వస్తుంది కదా, ధ్వనిలో విందా లేదు నాకు అని చెప్పు అడిగినప్పుడు. పోని తెలుసా ఎందుకో? నాన్నగారు దుఃఖిస్తుంటే చూడలేనురా నేను, అయ్యే పని. నేను ఎదురుగా ఉన్నంతగానో ఆయన ఏడుస్తూనే ఉంటాడు కదా. తండ్రి దుఃఖాన్ని నేను ఈ కళ్ళ ఎలా చూస్తాను? నా వల్ల అవుతుందా? సహించలేనురా. నేను దూరంగా పోతేనన్నా కొంచెం లోపడిపోతాడు, ఆయన కూర్చుంటాడు, లేకుంటే ఇక్కడే ఉంటాడు. అందుకు నేను నాన్నగారి దుఃఖాన్ని చూడలేను. తదా రుదంతి కౌసల్యాం రథం తమనుధావతీం క్రోశంతీం రామరామేతి హాసీతే లక్ష్మణేతి చ. ఎలా ఉంది పరిస్థితి అక్కడ? దశరథుడు పరిగెత్తుకొని వచ్చాడు, కౌసల్య పరిగెత్తుకొని వచ్చినది, సుమిత్ర పరిగెత్తుకొని వచ్చినది. కౌసల్య ఏడుస్తూ వచ్చింది, రామ రామ సీత లక్ష్మణ అని అరుస్తూ వచ్చింది. తిష్టేది రాజా చుక్రోశ యాహి యాహీతి రాఘవ. ఆగు అని దశరథుడు అంటున్నాడు, వెళ్ళు అని రాముడు అంటున్నాడు. సారథి ఏం చేయాలి? ఆగాలనా వెళ్ళాలనా? రాజుగారి ఆజ్ఞ ఆగమని, రాముడి ఆజ్ఞ వెళ్ళమని. అంటే రాముడే చెప్తాడు, సుమంత్రస్య బభూవాత్మ. రాజుగారు మళ్ళీ నీవు వెళ్ళినాక అడిగితే నాకు వినాలేదని చెప్పురా, పద అమ్మగారు దూరంగా పోదాం. నాన్నగారు దుఃఖిస్తుంటే చూడలేను. నగరం దాటి వెళ్ళితే లోపలికి వెళతాడు. ఇలా అంటూ మహానుభావుడు ముందరికి పోతున్నాడు. దశరథుడు కూడా మరి కాస్త ముందరికి పోతున్నాడు. రాజుగారు అసలే 2 రోజులు ఓ రోజు అవస్థపడుతుంది, నిద్ర లేదు, ఆహారం లేదు, బాధపడుతుంది. 60,000 ఏళ్ళ వాడు. మనకు 60 ఏళ్ళకే కాడు చేసి పని చేయవు కదా, 60,000 వాడు. అడ్డం పడితే దిక్కేమిటి? మరి రాజుగారిని ఎవడాపారే వద్దని, ఆయన రాజు. వేరేవాడంటే అందరూ ఆపుతాడు, ఆయన కూడా ఆపుతాడు. ఆయన మంత్రులు ఆపాలి. మంత్రులో చిన్న మాట చెప్పారు, మహారాజా క్షమించాలి. ఏమిటి నాయన? ఏదో ఒక చోటికి వెళుతున్న వాడిని సాగనంపటానికి వెళ్ళేవారు ఎక్కువ దూరం వెంట వెళ్ళకూడదు. వెళుతున్నవాడు త్వరగా మళ్ళీ రావాలనుకుంటే ఎక్కువ దూరం వెళ్ళదు. యమిచ్చేత్ పునరాయాతం నయనం దూరమనువ్రజేత్. అది మనకు శాస్త్రం. మళ్ళీ రావాలని కోరుకుంటే అలాంటి వాని వెంట ఎక్కువ దూరం వెళ్ళకూడదు. ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో మహానుభావుడు,
తేషాం వచః సర్వగుణోపపన్నః ప్రస్విన్నగాత్రః ప్రవిషణ్ణరూపః నిశమ్య రాజా సుపనస్స భార్య వ్యవస్థితస్థం సుతమీక్షమాన ఆగిపోయాడు. వెంట వెళ్లకుండా వారి మాటలు విని అక్కడే ఆగిపోయాడు. అంటే దశరథ మహారాజు గారిని ఆపేశారు అన్నమాట. అప్పుడు రామచంద్రుడు, సీతమ్మ, లక్ష్మణుడు రథాన్ని అధిరోహించి రాజమార్గాలలో వెళుతుంటే ఆత్మశబ్ద సంజజ్ఞే స్త్రీణాం అంతఃపురే తదా, అంతఃపుర స్త్రీలు విలపించారు. అయోధ్య నగరంలోని స్త్రీలు కూడా విలపించారు. మా అందరికీ ఎవరు ఆధారమో అలాంటి వాడు ఈనాడు ఎక్కడికి పోతున్నాడు? మేము కోపంతో నిందించిన ఎన్నడూ మా విషయంలో ఆయనే కోప్పడడు. మేము ఎప్పుడు ఎలా ఏది అడిగినా వెంటనే ఇస్తాడు. మేము కోప్పడితే మమ్మలను ప్రసన్నులను చేసుకుంటాడు. కౌసల్య యందు ఎలా ఉంటాడో మా యందు కూడా ఆ రీతిగా ప్రవర్తిస్తాడు. ఇలా అందరూ కలిసి విలపిస్తూ ఉన్నారు, పెద్దగా రోధిస్తూ ఉన్నారు. దారుణా సోమభ్యేత్య గ్రహ సర్వే వ్యవస్థిత అంటాడు. రామచంద్రుడు అరణ్యానికి వెళుతుంటే, అయోధ్య నగరాన్ని దాటిపోబోతుంటే ఆకాశంలో కూడా దుర్నిమిత్తాలు వచ్చాయట. అంటే గ్రహములు ఏవేవి కలిసి ఉండాలో అవి విడిపోయాయి, ఏవేవి విడిగా ఉండాలో అవి కలుస్తున్నాయి. చంద్రుడు రాహువు కలిసి ఉండకూడదు, సూర్యుడు కేతువు కలిసి ఉండకూడదు, కుజుడు రాహువు కలిసి ఉండకూడదు, బృహస్పతి రాహువు కలిసి ఉండకూడదు. కొన్ని నియమాలు ఉన్నాయి. అలా గ్రహములు చేరితే ఉత్పాతాలు వస్తాయని కారణం. అంటే ఏమిటి? రాజు మరణాన్ని పొందుతాడు అని అర్థం. రాజాహి మృత్యుమాప్నోతి అని చెప్తారు. ఇలాంటి అవలక్షణాలన్నీ వారు చూస్తూ విలపిస్తూ ఉన్నారు. రాముడు మాత్రం అయోధ్య నగరాన్ని చిన్న చిన్నగా దాటాడు. ఎప్పుడైతే రామచంద్రుడు అయోధ్య నగరంలో లేడో, రామస్తు తతస్త్వయోధ్యారహిత మహాత్మన పురందరేణేవ మహీ సపర్వత చచార ఘోరం. భూమి కంపించింది, పర్వతాలన్నీ వణికిపోయాయి. ఏనుగులు, గుర్రములు వాటి నేత్రములలో నుండి కన్నీరు వచ్చినాయి. అశుభంగా అప్పచెప్తున్నారు. ఇలాంటి దుర్నిమిత్తాలన్నీ ఏర్పడ్డాయి. రామచంద్రుడు నగరం దాటి ముందరికి వెళుతున్నాడు అనుకున్న సమయంలో లోనికి వెళ్ళినటువంటి దశరథుడు మూర్ఛపోయాడు. రాముడి గురించి విలాపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు కైక అంతఃపురంలో ఉన్నాడు కదా, నన్ను ఇక్కడి నుంచి మార్చేసేయండి. ఇప్పుడు ఇవెవరు? నాగపత్ని కదా, నాకు మృత్యువు. నేను కైకేయి అంతఃపురంలో కాని ఇంటిలో కాని ఉండలేను. పొరపాటున పడిపోతుంటే వచ్చి ఆమె పట్టుకోబోయింది. చాలు, నిన్ను నీ పుత్రుణ్ణి వదిలిపెట్టాను ఎప్పుడో, నువ్వు నాకు భార్యవు కావు, నీవు తాకావంటే నేను చనిపోతాను, దూరంగా వెళ్ళు. కైకను దూరంగా తరిమేశాడు. కైకను కైకపుత్రుణ్ణి విడిచిపెట్టాడు. తానే అన్నాడు, ఒకవేళ భరతుడు ఈ రాజ్యాన్ని తీసుకోవటానికి ఒప్పుకుంటే అతడు కూడా నాకు తర్పణం ఇవ్వవద్దు, దాని మీద తీసుకోను అని భరతుణ్ణి విడిచిపెట్టాడు, కైకను విడిచిపెట్టాడు. అందుకే కైక తాకపోతే ఆమెను దూరంగా తరిమేశాడు. అప్పుడు కౌసల్య, సుమిత్ర, ఇతర భార్యలు అతన్ని తీసుకొని కౌసల్య తన అంతఃపురంలోనికి తీసుకొని వచ్చింది. వారి వారి సహకారంతో అక్కడ కూడా దశరథుడు
హారామ 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 అని అర్ధదశరథ కౌసల్యామిదమబ్రవీత్ నత్వాం పశ్యామి కౌసల్యే సాగుమాం పాణినా స్పృశ. అర్ధరాత్రి ఉంది, వ్యామోహం మోహం పెరిగిపోయింది, నాకు కనులు కనబడటం లేదు, నువ్వెక్కడున్నావో నేను చూడటం లేదు, ఒకసారి నన్ను తాకు, ఎక్కడున్నావో తెలుసుకుంటాను అంటే మూర్ఛ లక్షణాలు వస్తాయి కదా. ఇలాంటివన్నీ దశకు వచ్చి అతను బాధపడుతున్నాడు. పలు రకములుగా విలపిస్తూ ఉంటే అది చూచి కౌసల్య మహా దారుణంగా ఆమె విలపించింది. నాకు ఈ సమయంలో ఇలాంటి దుఃఖాన్ని కల్పిస్తున్నావు, రాఘవే నరశార్దూలే విషం ముక్త్వాహి జింహగా. ఇంతకాలం నీవు ప్రేమగా ఉన్నావంటే విజరిచిది కైకేయి నిర్ముక్తేవహి పన్నగా. ఇంతకాలం కైకేయి విషాన్ని దాచుకొని అమృతాన్ని పైకి చిలికినది, సమయం వచ్చినప్పుడు విషాన్ని కురిపించినది. రాముడు అడవికి పోయాడు కదా, ఇప్పుడు కైక కుబుసాన్ని విడిచిన పాములా ఉంటుందట. కుబుసం ఉండటానికి తెలుసు కదా, విడిచిన పాము ఎలా ఉంటుంది, మహాకోపంగా ఉంటుంది. కుబుసం విడిచిన వెంటనే పామును చూస్తే మనం పోయినట్టే లెక్క, వదిలిపెట్టదు. రాముడు బయటికి వెళ్ళగానే కైక అలా ఉంటుంది అన్నాడు. అంటే అర్థమైందే, కుబుసం రాముడు అన్నమాట. అంటే ఏమిటి, కైక యొక్క కొన్ని ప్రవృత్తులను రాముడే కంట్రోల్ చేశాడు. ఇలా కాదు, ఇలా కాదు, ఇలా కాదు, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి. రాముడి మీది ప్రేమతో అన్నీ ఒప్పుకుంది కైక. ప్రతి రాముడు బయటికి పోయాడు, ఇంకా అడ్డేముంది, యథేచ్ఛగా ఆమె ఈనాడు విహరిస్తుంది. ఈనాడు రాముడు కామకార వరం దాతుం అపి దాసం మమాత్మజం. కైక ఇంకా ఏమేమి చేయాలనుకుంటూ ఉందో. ఇప్పటికి రాముణ్ణి అరణ్యవాసం ఏర్పాటు చేసింది. అరణ్యంలో కూడా బిచ్చమెత్తుకోవాలేమో, కొసకు మా రాముణ్ణి భిక్షుకుణ్ణి చేస్తుందో ఏమో, నన్ను ఏ విధంగా చూస్తుందో. పురస్కృత్య రథే సీతాం వృషభ గోవధూమివ. సీతను ముందర కూర్చోబెట్టుకొని తాను వెనక కూర్చొని పగ్గ లక్ష్మణస్వామిని నిలబెట్టి అలా ఉన్న రథం వెళుతుంటే చూస్తున్న ఈ హృదయం వజ్రభిన్నములాగా వ్రజలైపోతుంది. నిస్సంశయం మయా మన్యే పురా వీర కదర్యయ. నాకిప్పుడు ఇలాంటి పుత్ర వియోగం కలిగిందంటే నేను ఇదివరకు పూర్వజన్మలో పిల్లలు తల్లిపాలు తాగుతూ ఉండగా, అంటే దూడలు ఆవు పాలు తాగుతూ ఉండగా నేను పొదుగును కోసి ఉంటాను. పసిపిల్లలు తల్లిపాలు తాగుతుంటే తల్లి స్తనములు కోసి ఉంటాను. అంత పాపం చేశాను కాబట్టే నాకు ఈనాడు ఇలాంటి పుత్ర వియోగం సంభవించింది. దూడలేని ఆవులాగా నేను విలపిస్తూ ఉన్నాను. అయం హిమాం దీపయతేద్య వహ్ని. ఈ పుత్రశోకాగ్ని నన్ను కాల్చివేస్తుంది. ఇంతగా కౌసల్య బాధపడుతుంటే చూచినటువంటి సుమిత్ర ఆమెను మనం చెప్పుకున్నా చూడండి, ఓదార్స్తుంది సుమిత్ర. యస్తవార్యే గత పుత్ర త్యక్త్వా రాజ్యం మహాబల. రాముడు అడవికి వెళుతున్నాడని నీవెందుకు బాధపడుతున్నావు? రాముడు సత్యవ్రతుడు, ధర్మవ్రతుడు. రాముడు వెళుతుంటే వెంట సీత వెళ్ళింది చూశావా? ఒక్క సీతే కాదు, రాజ్యలక్ష్మి కూడా వెంట వెళ్ళింది. రాముడు ఒంటిగా వెళ్ళలేదు, ఆయన వెంట రాజ్యలక్ష్మి కూడా వెంట వెళ్ళింది. అతను పడుకున్నా, కూర్చున్నా, నిలబడ్డా, నడుస్తున్నా వనదేవతలందరూ ఆయనను కాపాడుతారు. ఆయన శ్రీకి శ్రీ, కీర్తికి కీర్తి, జయమునకు ఆయన జయము. విశ్వామిత్రుడు అన్ని రకముల అస్త్రములను అతనికి ప్రసాదించాడు. అవన్నీ రాముణ్ణి కాపాడుతాయి. అంతేకాదు అరణ్యవాసాన్ని త్వరలో మిగుర్చుకొని రాముడు మళ్ళీ రాజవుతాడు.
రాముడి గురించి బాధించుకమ్మా. సూర్యస్య భవేత్ సూర్య, అగ్నే అగ్ని, ప్రభో ప్రభువు. రాముడు ఎలాంటి వాడు? సూర్యుడికి సూర్యుడు, అగ్నికి అగ్ని, రాజులందరికీ రాజు, శ్రీయాహ శ్రీహి, లక్ష్మీదేవికి ఆయనే లక్ష్మి. భవేదప్ప కీర్త్యా కీర్తి, క్షమా క్షమ, కీర్తికి కీర్తి ఆయనే, క్షమకు క్షమ ఆయనే. దైవతం దైవతానాంచ, దేవతలకు ఆయనే దైవతము. భూతానాం భూత సత్తమ, సకల ప్రాణులలో ఈ మహానుభావుడు శ్రేష్ఠుడు. తస్యకేశ గుణాదేవి వనే వన్యేన వర్తత. అలాంటి వాడికి దోషాలే ఉన్నాయమ్మా, అలాంటి వానికి అపకారం ఏం జరుగుతుంది? త్వరలో వనవాసం పూర్తి చేసుకొని వస్తాడు, అతన్ని నీవు చూస్తావు. శోకం వదిలిపెట్టు, మోహం వదిలిపెట్టు. అలాంటి ఉత్తమ పుత్రునికి తల్లి అయ్యావు, నీ అదృష్టం. అలాంటి వాడిని గురించి నీవు విలపించడానికి వీలు లేదు, ఏడవద్దు. రాముడు త్వరగా వచ్చి నీ పాదాలు పట్టుకొని నమస్కరిస్తుంటే ఆనాడు ఆనంద బాష్పాలు విడిచిపెడతావు. వరములిచ్చే గొప్ప పుత్రుడు నీకు లభించాడు. అభివాద్య నమస్యంతం శూరం, నమస్కారం చేస్తున్న పుత్రుణ్ణి ఆనందంతో నీవు ఆశీర్వదిస్తావు. విలపించకు. సుమిత్ర ఇంత బాగా ఓదార్స్తే కౌసల్య తాత్కాలికంగా ఆ దుఃఖాన్ని తొలగించుకుంది. నిశమ్య తల్లక్షణ మాతృవాక్యం రామస్య మాతు నరదేవ పత్నియా సద్య శరీరే విననాశ శోక. వెంటనే శరీరంలో శోకం తొలగిపోయినది. ఎప్పుడైతే సుమిత్ర కౌసల్యను ఓదార్చినదో ఆ ఓదార్పు మాటలకు కౌసల్య కాస్త ఊరడినది. ఇప్పుడు అనురక్త మహాత్మానం రామం సత్యపరాక్రమం అనుజగ్ము ప్రయాంతం తం వనవాసాయ. ఇప్పుడు రాముడు బయలుదేరాడు. లక్ష్మణస్వామి సీత వెంట ఉన్నారు. దశరథుడు అంతఃపురంలో ఉన్నాడు. కౌసల్య విలపిస్తూ ఉంది. సుమిత్ర ఓదార్చింది. ఇక్కడ వీరి వృత్తాంతం, అక్కడ వారి వృత్తాంతం ఏమిటి? అరణ్యానికి బయలుదేరినటువంటి సీతారామ లక్ష్మణుల స్థితి ఏమిటి అంటే, వారు బయలుదేరితే దశరథుడు వెనక్కు వెళ్ళాడు, కౌసల్య వెళ్ళినది, సుమిత్ర వెళ్ళినది, మంత్రులు వెనక్కు వెళ్ళారు. కానీ ప్రజలు వెనక్కు వెళ్ళలేదు. వెంటనే పోతుంది. ఎందరు చెప్పినా వినలేదు, ఎవరు చెప్పినా వినలేదు. మేము రాముణ్ణి విడిచిపెట్టము, రాముడు ఎక్కడుంటే మేము అక్కడే ఉంటాం, మాకు రాముడు ఉన్నదే అయోధ్య. నేను చెప్పాం కదా, అయోధ్య అడవి కావాలి, అడవి అయోధ్య కావాలి. వెంటపడ్డారు బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, సేవకులు, రాజులు, అందరూ వెంటపడ్డారు. రామచంద్రుడు రథం మీద బయలుదేరి వెళుతుంటే ఆ సమయంలో, రాముడు అడవికి వెళుతున్న సమయంలో, పుత్రం ప్రథమజన్ లబ్ధ్వా జనని నాభ్యనందతి అంటాడు. తొలిచూలు కాన్పు అబ్బాయి పుట్టాడు, కుమారుడు పుట్టాడు. మొదటి కాన్పులో కుమారుణ్ణి పొందిన స్త్రీ కూడా సంతోషించలేదు, తన కొడుకును అభినందించలేదు. ఎందుకు? రేపు పెద్ద అయినాక ఏమంటారు? ఎప్పుడు పుట్టాడు? అడిగిపోయినప్పుడు పుట్టాడు. కొంచెం నయమే అది. కానీ ఇంకేమంటారు? చూడు ఏం పుట్టుకో, వీడి పుట్టుక పుట్టాడు, వాడిని పంపాడు అడిగి. రాముడిని అడవికి పంపినాడు వీడు పుట్టి. ఇలాంటి వాడు పుడితే ఏం పుట్టకుంటే ఇంకా ఆనందం ఎక్కడిది? అంటే రాముని మీద ప్రజలకు ఎంతటి అనురాగం, గాఢమైన బంధం ఉందో. ధర్మతాథ విశుద్ధాత్మా వీర సుభదరవ్రత ఉపవాక్యత్తు నో భర్త నాపవాక్య పురాధ్వనం. సుమంత్ర రథాన్ని మలుపు, వెనక్కు తీసుకొనిరా, రాముణ్ణి అడవికి తీసుకోకూడదు, వెనక్కు తీసుకొనిరా. అలా పరిగెత్తుకుంటూ విలపిస్తూ అందరూ వెడుతుంటే
వారి వెంట మరి రథాన్ని ఆపాలనా తీసుకుపోవాలా? మీరందరూ ఆపమంటున్నారు. సుమంతుడు ఆపాలి, వేరే మార్గం లేదు. ఆపలేదనుకోండి మన పాటలు ఏమంటాం? రాస్తా రోకు అన్నమాట. ఆపేస్తారు, రథాన్ని ఆపేస్తారు. మరి ఏం చేయాలి? చూచాడు పరిస్థితి దశరథుడు, రాముడు. ప్రజలు వెనక్కు మళ్ళేటట్టు లేదు, రథాన్ని పోనిచ్చేటట్టు లేదు. మనం పట్టుదల రథాన్ని పోనిస్తానంటే అడ్డుపడతారు. నా ప్రయాణం ఆగడానికి వీల్లేదు. రథంతో సాగకుంటే దిగి నడుస్తాం అని ముగ్గురు రథం దిగి నడవటం మొదలుపెట్టారు. ఇప్పుడు రాముడైతే ఆగు అనలేరు కదా, రథాన్ని ఆపు, రాముడు ఆగు అనలేరు. రాముడు దిగి నడుస్తూ ఉంటే వెంట వచ్చినటువంటి కొందరున్నారు మహానుభావులు, బ్రాహ్మణోత్తములు. వాజపేయము, పౌండరీకము అని కొన్ని యాగాలున్నాయి. ఆ యాగైన బ్రాహ్మణుడు ఆయన వెంటబడ్డారు. పౌండరీక యాగం చేస్తే, వాజపేయ యాగం చేస్తే అప్పటి నుంచి ఆ చేసిన యజమాని గొడుగు పట్టుకొనే నడవాలి. వాజపేయంలో ఛత్రం వస్తుంది, అది పట్టుకొని నడవాలి, లేదా గొడుగులున్నాయి. రాముడు నడిచి వెళుతున్నాడు. పరిగెత్తుకొని వచ్చి, రామా ఈ ఎండలో నువ్వే నడిచిపోతావయ్యా, నువ్వు ఎలాగూ మానవు కదా, మా గొడుగులతో నీకు నీడ పడతాం. ఏభిః ఛాయాంకరిష్యామః స్వైః ఛత్రైః వాజపేయకైః అంటారు. వాజపేయ యాగంతో పొందినటువంటి మా ఛత్రములతో నీకు మేము ఛాయ ఏర్పాటు చేస్తాము అని వారు పరిగెత్తుకొని వచ్చారు. అంటే ఏమిటి? అక్కడ బ్రాహ్మణుల, వైశ్యుల, క్షత్రియుల, శూద్రుల అనేటువంటి విచారం లేకుండా అందరూ స్వామిని అనుసరించారు. ఆపగాహ కృతపుణ్యాస్తాః పద్మిన్యశ్చ సరాంశిచ. రాముడు వెళుతుంటే నదులన్నీ చల్లటి నీరును ప్రవహించాయి, చెట్లు చక్కని పండ్లను అందించాయి, మంచి నీడ ఇచ్చాయి. రాముడు దాటి వెళ్ళిన చెట్లున్నాయే అవి ఆకులు రాల్చి వాడిపోయాయి. అంటే నదులు రాముణ్ణి సేవిస్తున్నాయి, చెట్లు రాముణ్ణి సేవిస్తున్నాయి, పూలు రాముణ్ణి సేవిస్తున్నాయి, ప్రకృతి అంతా సేవిస్తూ ఉంది, ప్రజలు అందరూ సేవిస్తున్నారు. ఇలా అందరూ వెంటబడితే ఈ మహానుభావుడు ప్రశాంత గీతోత్సవ నృత్యవాదన విభ్రష్టహర్ష విహితాపణోదయ తదా అయోధ్యానగరీ బభూవస మహార్ణవ సంచపితోదకో యథ. రెండిటిని వర్ణిస్తున్నాడు. ఒక పక్క రామచంద్రుని అరణ్యవాసాన్ని చెప్తున్నాడు, మరొక పక్క అయోధ్యలో ఉండేటువంటి దశరథుడు, కైక వాళ్ళ వృత్తాంతం చెప్తున్నాడు. మరొక పక్క పురస్త్రీలు ఎలా విలపిస్తున్నారో ఆ వృత్తాంతాన్ని చెప్తున్నారు. ఇలా మహానుభావుడు అరణ్యానికి వెళుతూ ఉంటే అతని వెంట వచ్చినవారు, అతని వెంట రానివారు అతని గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇలాంటి ధర్మాత్ముడు, ఇలాంటి సత్యసంధుడు, ఇలాంటి సత్యవ్రతుడు, ఇతన్ని రాజుగా చేయని దశరథుడు దురదృష్టవంతుడు, ఇతను కాదు. కానీ ఇలాంటి వాడు మనకు రాజుగా లేకుంటే మనగతేమిటి? మన ధర్మం ఏం కావాలి? మన పాలన ఏం కావాలి? ప్రజలు రామచంద్రుడి మీద ఎంతటి అనురాగం, ఎంతటి ప్రేమ ఉన్నదో వారి మాటల్లో తెలుస్తూ ఉంది. ఇలాంటి మాటలన్నీ వినుకుంటూ గ్రామాన్ వికృష్ట సీమంతాన్ పుష్పితాని వనాని చ పశ్యన్ అతేయవు శీఘ్రం శనైరివ హయోత్తమై. గుర్రములతో మెల్లమెల్లగా వెళ్ళాడు. గ్రామాలను, జనపదాలను అన్నిటినీ దాటుకుంటూ మహానుభావుడు అందరి వాక్యాలు వింటూ ఉత్తిరభిముఖ ప్రాయాత్ అగస్త్యాధ్యుషితాం దిశాం. ఈ మహానుభావుడు ముందరికి వెళుతూ ఉంటే తమసా నది అంటూ ఒకటి వచ్చింది. ఆ తమసా నది తీరంలో ఆగిపోయాడు. సాయంకాలం అయింది, ఆగాడు. ఇది మొదటి రాత్రి కాబట్టి ఉపవాసంతో ఉందాం, ఏమీ తినవద్దు.
కంసా జలం మాత్రం తీసుకొని ఉందాం అంటే అందరూ అలాగే ఉన్నారు. రాముడు జలం తీసుకొని పడుకున్నాడు, లక్ష్మణుడు అందరు పడుకున్నారు. మరి ప్రజలు ఏం చేస్తారు? వాళ్ళు పడుకున్నారు అక్కడే రాముడి చుట్టూ. ఒకటి కదిలితే ఒట్టు అందరూ పడుకున్నారు. రాముడు మధ్యరాత్రి దాకా పడుకున్నాడు. మధ్యరాత్రి కాగానే లేచాడు. సుమంత్ర లే, లక్ష్మణ లే. ప్రజలను చూసావా? నీవు 1,00,000 చెప్పు, వాళ్ళు విడువరు. సంకల్పాన్ని మానరు, మనల్ని విడిచిపెట్టారు. రాజైన వాడు తన దుఃఖాన్ని ప్రజలకు ఇవ్వకూడదు, తన సుఖాన్ని ఇవ్వాలి. ఎవడు రాజు? తన సుఖాన్ని ప్రజలకు ఇచ్చినవాడు రాజు, తన దుఃఖాన్ని ప్రజలకు పంచినవాడు రాజు కాదు. మన దుఃఖంతో వారు విలపించకూడదు. చెబితే వాళ్ళు వినరు. ఒక్కటే మార్గం, అందరూ పడుకున్నారు, రథం బయలుదేరాం. కట్టాడు. అటువో పోతే కాదు ఉత్తరముఖం అయోధ్య వైపు తీసుకుపో. ఇదెందుకు? వాళ్ళు ఎవగా రథం చాలా చూస్తారు కదా. ఓహో, అయోధ్య పోయారని పోతారు వాళ్ళు. కాస్త అయోధ్య వైపు తీసుకొని పోయి మళ్ళీ తిప్పి వెనక్కు తీసుకొని పో. అందులో ప్రయాణం చేయటానికి ప్రారంభించినప్పుడు కూడా మనం తూర్పుముఖం కానీ ఉత్తరముఖంగా కానీ ప్రయాణం చేయాలని శాస్త్రం. కొద్దిగైనా 2 అడుగులు వేయాలి కావాలని. మనం దక్షిణం పోవాలన్నా తూర్పు పోయి దక్షిణం తిరగాలి, పశ్చిమం పోవాలన్నా ఉత్తరం పోయి పశ్చిమం పోవాలి, శాస్త్రం. అందుకే అంటున్నాడు, మనకు స్పెషల్గా ప్రత్యేకించి మనకి ఒక మాట చెప్తాడు. ఉదంగ్ముఖ తంతు రథం చకార ప్రయాణ మాంగళ్య నిమిత్త దర్శనాత్. ప్రయాణ మాంగళ్య నిమిత్త దర్శనాత్, ప్రయాణంలో మంగళత్వాన్ని నిమిత్తం చేయటానికి కోసం రథాన్ని ఉదంగ్ముఖంగా బయలుదేరాడు. అలా సీతారామ లక్ష్మణ రథాలు వెళ్ళిపోయిన తరువాత తెల్లవారున అందరూ లేచారు. చూస్తే రథాలు లేవు, రథం లేదు, వాళ్ళు లేరు. చూశారు, గుర్తులు ఉన్నాయి. ఇటుపోయారేమో చూశారు, ఎక్కడ కనబడలేదు. మనను కష్టపెట్టడం ఇష్టం లేక రాముడు తప్పించుకున్నాడు. నిద్రపోయినప్పుడు వెళ్ళిపోయాడు. అధర్మం ధర్మమే. ప్రజలను కష్టపెట్టడం, బాధపెట్టడం రాముడికి ఇష్టం లేదు. అతను ఎలా ధర్మ మార్గం ప్రవర్తిస్తుంటే అంత ప్రేమ పెరుగుతుంది. అంతే కదా. మమ్మల్ని ఇతను విడిచిపెట్టేటువంటి ఆలోచన లేడు అని వారందరూ రాముడి గురించి విలపించారు. ఇలా ఈ మహానుభావులు బయలుదేరి వాళ్ళ యొక్క విలాపంతో మరి కాస్త ముందరికి వచ్చి గ్రామ నగర జనపద ఉండేటువంటి మహానుభావుల మాటలన్నీ వింటూ మరి కాస్త ముందరికి వచ్చాడు. అప్పుడు వచ్చారు శృంగవేరపురం అంట, గుహుని యొక్క నివాసం. ఆ ప్రాంతానికి మహానుభావుడు వచ్చాడు. అక్కడ శృంగవేరపురంలో గంగా తీరంలో మహానుభావుడు వచ్చి విడిది వేశాడు, ఆపేశాడు. ఈ మహానుభావుడు అక్కడ ఆపివేయగానే ఇతను వచ్చాడు, మా రాజుగారు వచ్చాడు, మా ఫ్రెండ్ వచ్చాడని గుహుడు పరమానందంతో వచ్చాడు. ఒక పూట దశరథ మహారాజు గారి సైన్యం మొత్తానికి సరిపోయేంత తెచ్చాడు ఆహార పదార్థం. ఆ రోజు ఎంత ఉందో ఆలోచించండి. ప్రేమ. అన్నీ మహానుభావుడు తీసుకొని వచ్చి అవన్నీ స్వామి యొక్క ముందర పెట్టి, కుశలంగా ఉన్నావా మహానుభావా? రాముడు గుహుణ్ణి ఆలింగనం చేసుకుంటాడు. గుహుడు వచ్చాడు అంటే రాముడు ముందు పరిగెత్తాడు. గుహ ఆత్మ సమస్సక అని శాస్త్రం. రాముడంతటి మహానుభావుడు. ఇలాంటి ఈ మహానుభావుణ్ణి తాను ఆలింగనం చేసుకొని అతనికి స్వాగత వచనాలన్నీ చెప్పి అన్ని వసతులు ఇచ్చారు. ఇక్కడ మనం ఒక రహస్యాన్ని గుర్తుపెట్టుకోవాలి.
కథాపరంగా మనం వేగంగా ముందుకు వెళ్ళాలి తప్పదు. గంగా నది తీరంలో ఉంది శృంగవీరపురం. మరి ఆ గంగ ఆ పక్కన, ఆ గంగ దాటాలంటే పడవ కావాలి. దాటిచ్చేవాడు ఎవరు? గుహుడే. అక్కడే వీని పట్టణం అక్కడే కదా, అక్కడికే వీరు వచ్చారు. గంగా నదికి ముందే నమస్కారం చేసింది సీతమ్మ, రాముడు చేశాడు, రుణస్వామి చేశాడు. గుహుడు స్వాగతము ఈ మహానుభావుడు చెప్పి, యథాయోధ్య తదేదంతే రామకింకరవాణితే. రామ, నీలాంటి ఉత్తమ అతిథిని ఎవడయ్యా పొందేది? ఎంత అదృష్టవంతుడయ్యా, నాకు అతిథి అయ్యాడు రాముడు. నీవు ఎలాంటి దిగులు పడకు, ఈ పురం కూడా నీకు అయోధ్య లాంటిది. యథా అయోధ్య తదేదంతే రామ కింకరవాణితే ఈదృశం హి మహాబాహో ప్రాప్స్యసి అతిథిం ప్రియం. ఇలాంటి అతిథిని ఎవడయ్యా పొందేది అని చెప్పి సంతోషంతో అన్నాదులు అన్నీ ఆ మహానుభావుడికి ఇస్తే, అర్ఘ్యంచోపానయచ్చీఘ్రం. అర్ఘ్యము ఇచ్చాడు, పాద్యము ఇచ్చాడు, ఆచమనము ఇచ్చాడు, సత్కారము చేశాడు. ఇవన్నీ ముందరికి పెడితే అంటాడు, సఖే దేయంతు అస్మాభి న ప్రతిగ్రాహ్యం. నాయనా, మేము క్షత్రియులం. క్షత్రియులు ఏం చేయాలి? ఇవ్వాలి, తీసుకోకూడదు. క్షత్రియ ధర్మం ఏంటంటే దానం చేయాలి. ఎదువాడు ఇచ్చే తీసుకోకూడదు. దానాన్ని తీసుకునే హక్కు క్షత్రియునికి లేదు. అంత మాత్రాన నీవు చిన్నబోకు. అర్చితాశ్చ ప్రహృష్టాశ్చ సర్వదా భవతా వయం. మీరు మమ్మలను బాగా పూజించారు, నీవు మమ్మలను బాగా పూజించావు, మేము నీ పూజను పొంది బాగా ఆనందించాము. అన్ని రకాలుగా పూజించావు, ఒక రకం కాదు. ఏం చేశానయ్యా నేను? పద్భ్యాం అభిగమాచ్చైవ స్నేహ సందర్శనేనచ. నా కోసం కాళ్లతో నడిచి వచ్చావురా, నీ కాళ్లతో. అదేం మాట? మనం అందరం కాళ్ళతో నడుస్తున్నావా? గుడికి పోతే ఎలా పోతున్నాం? 2 కాళ్ళు, 4 కాళ్ళు, 8 కాళ్ళు కదా. భగవంతుని నిజమైన పూజ అంటే ఏమిటంటే ఆయన ఇచ్చిన కాళ్లతో నడిచిపోవడం. మన కాళ్లతో మనం నడిచి వెడితే స్వామికి పరమ పూజ. ఆ వెళ్ళేటప్పుడు కాస్త అబ్బా ఇంత దూరమా నడిచిపోవాలనకుండా స్నేహ సందర్శనేనచ్చ. మా స్వామి, మా రాముడు, ప్రేమతో వెళ్ళు. పరమాత్మను ప్రేమిస్తూ వెళ్ళు అంటే భక్తితో వెళ్ళు, ప్రీతితో వెళ్ళు. నా రాముడిని నడిచిపోకుండా నేను నాకు వాహనాలు ఎందుకు అనుకోని వెళ్ళు. అదే అంటున్నాడు రాముడు, పద్భ్యాం అభిగమాచ్చైవ స్నేహ సందర్శనేనచ. కాళ్లతో నడిచి వచ్చినందువల్ల, అలాగే స్నేహంతో నీవు చూపినందువల్ల మాకు నువ్వు బాగా పూజ చేసిన వాడవుతావు. కానీ మేం మాత్రం ఏమీ తీసుకోమని మాత్రం దిగులు పడకు, కొన్ని తీసుకుంటాం. మా గుర్రాలు ఉన్నాయి కదా, వాటికి ఆహారం ఇవ్వు. ఎందుకంటే ఆ గుర్రాలు నావి కావు, మా నాన్నగారికి. నాన్నగారికి ఆ గుర్రాలంటే చాలా ఇష్టం. ఏతీహి దయిత రాజ్ఞ అంటాడు. ఇవి రాజుగారికి చాలా ఇష్టము. పితు దశరథస్యమే ఏతై సువీతై అశ్వై భవిష్యామి అహమర్చిత. ఈ గుర్రములను నీవు జాగ్రత్తగా చూసుకుంటే నన్ను పూజించిన వాడు అవుతావు. ఏమో నాన్నగారి గుర్రాలు వనవాసం ఏమో వాటికి లేదు కదా, మాకుంది. మేమేం తీసుకోము, గుర్రాలకు మాత్రం బాగా పెట్టు. తత స్థిరోత్తరాసంగ సంధ్యామనువాస్య పశ్చిమాం జలమేవాదదే భోజ్యం లక్ష్మణేన ఆహృతం స్వయం. ఇలా చెబితే గుహుడు అశ్వములకు ఆహారం పెట్టాడు. రాముడు సాయంకాల సంధ్యావందనాన్ని పూర్తి చేసుకొని
లక్ష్మణస్వామి తెచ్చినటువంటి తీర్థాన్ని జలమును హాయిగా పుచ్చుకున్నాడు. నీరు మాత్రమే మహానుభావుడు పుట్టుకొని సభార్య తతః అభ్యేత్య తస్థౌ వృక్షముపాశ్రితః. వారు సంధ్యావందనాలు ముగించుకొని నీళ్లు తాగేసరికి గుహుడు వారికి చెయ్యలు ఏర్పాటు చేశాడు. చెట్ల కింద ఏం చెయ్యలు? ఆకులు, గడ్డి అలా మెత్తగా చేస్తే వాళ్ళు హాయిగా పడుకున్న వాళ్ళకేమిటి అంత ఇదే. అలా వారు పడుకున్న సమయాన్ని చూచి లక్ష్మణస్వామికి కూడా దూరంగా చెయ్యి ఏర్పాటు చేశాడు. స్వామి మీరు పండుకోండి, ఇక్కడ మీరు నిద్రపోండి. గుహ సంతాప సంతప్త రాఘవం వాక్యం అబ్రవీత్. గుహుడు అయ్యో రాముడికి ఇలాంటి స్థితి వచ్చింది అని బాధపడుతూ, లక్ష్మణ ఇక్కడ నీకు చెయ్యి ఏర్పాటు చేశాను, నీవు ఇక్కడ పడుకోవలసింది. ఉచితోయంజన సర్వ క్లేశానాం త్వం సుఖోచిత. లక్ష్మణ నీకు కాపలాలు ఈ బాధలు నీకేముంది, మేము చూసుకుంటాం. మాకిది అలవాటు కష్టాలు, నీకు సుఖాలు అలవాటు. నీవు కష్టపడవద్దు. రామచంద్రుణ్ణి లక్ష్మణ సీతను నిన్ను కాపాడడానికి మేమున్నాం. తెల్లవాళ్ళు మేము కాపలా కాస్తాము. నగి రామాత్ ప్రియతర మమ ఆస్తే భువి. నాకు రాముడి కంటే ప్రియుడు ఈ ప్రపంచంలో మరి ఇంకెవరూ లేవు. నీకు సత్యం చెబుతున్నాను, సత్యం మీద ఒట్టు, నేను రాముణ్ణి జాగ్రత్తగా చూసుకుంటాను. ఎందుకంటే రాముడు అనుగ్రహించాడంటే ఇంకా ఏం తక్కువండి. 3 లోకాలలో అన్నీ లభిస్తాయి. రామానుగ్రహంతో లభించనివంటూ ఏమయ్యా ఉందా? నేను నిద్రపోవాలనుకున్నా నిద్రపోలేను. ఇంతటి ప్రియమిత్రుడు భూమి మీద పడుకొని ఉంటే నాకు నిద్ర పడుతుంది. రామం ప్రియసఖం శయానం సహ సీతయా రక్షిష్యామి ధనుష్పాణి సర్వదా జ్ఞాతిభిః సహ. నా బంధువులతో వారిని నేను కాపాడుతాను. ఈ అరణ్యంలో నాకు తెలియనిదంటూ ఏదీ లేదు. నాకు కూడా చతురంగ బలం ఉంది, చాలా పెద్ద బలం నాకుంది. అందువల్ల ఎలాంటి దిగులు నీవు చెందవలసిన పని లేదు. ఇంత ప్రేమగా మాట్లాడితే లక్ష్మణస్వామి మేం భయపడటం లేదు, కాపలాగా ఉండటం లేదు. మాకు భయం ఎక్కడిది? అరణ్యంలో కానీ ప్రపంచంలో ఎక్కడా మాకు భయం లేదు. కానీ నువ్వన్న మాటే గుర్తుంచుకో. రామచంద్రుడు అడవిలో భూమి మీద ఆకులే పడుకొని ఉంటే చూసిన నాకు నిద్ర పడుతుందే? అసలు నిద్ర వస్తుందే? ఎలాంటి మహానుభావుడు, ఎలా పడుకునేవాడు. అంతటి స్వామి ఇలా ఉంటే శక్యా నిద్రామయ లబ్ధుం జీవితం వా సుఖాని వా. బతకగలనా? సుఖాలు పొందగలనా? నేను ఆనందించగలనా? నేను నిద్రపోగలనా? ఇంతేకాదు, దశరథ మహారాజుకు యోగ్యుడైన పుత్రుడు ఒక్కడే రాముడు. అలాంటి ఒక్క రాముడిని అడవికి పంపి దశరథుడు ఏం పాముకుంటాడు? సుఖం పొందుతాడా? సంతోషంగా ఉంటాడా? అయోధ్య బాగుంటుందే? నాకు తెలిసి మాత్రం ఇవేవి జరిగే పనులేవి కావు. విధవామేదిని నూనం క్షిప్రమేవ భవిష్యతి. రాముణ్ణి విడిచి దశరథుడు ఎక్కువ కాలం బ్రతకలేడు. దశరథుడు బ్రతకలేడు అంటే అర్థం ఏమిటి? రాజ్యం ఏమవుతుంది? విధవ అవుతుంది. ఆ విధవ రాజ్యాన్ని కైక పరిపాలించుకోవాలి. ఇప్పుడు ఆమె ఏమవుతుంది? ఆమె విధవే కదా. విధవానూనం అస్మిన్ ప్రవ్రజితే రాజా నచిరం వర్తయిష్యతి. రాజు రాముడు అడవికి పోతే రాజు ఎక్కువ కాలం బతకలేడు. బతకకుంటే రాజ్యం విధమవుతుంది. అలాంటి వైధవ్య రాజ్యాన్ని వీరంతా పరిపాలిస్తుంటారా? మా తల్లి సుమిత్ర, రామమాత కౌసల్య. రాముడు లేకుండా మేము లేకుండా ఎంతటి దుఃఖాన్ని అనుభవిస్తారు.
ఎంత కామమోహితుడైనా ఇంతటి గొప్ప ఉత్తమ పుత్రుణ్ణి వాడు అడవికి పంపుతాడండి. ఎంత భార్యను ప్రేమిస్తున్నా, ఎంత కామపాశంతో ఉన్నా కానీ శరీరం ధారయిష్యంతి ప్రాణారాజ్ఞో మహాత్మనః. తప్పకుంటే పంపితే పంపాడేమో కానీ రాముణ్ణి పంపిన తరువాత దశరథ శరీరంలో ప్రాణాలు ఉంటాయా? నాకు డౌటే. అంటే వాడు ఎలాగూ బతకడు అన్నమాట. సర్వకళ్యాణ సంపూర్ణ. లక్ష్మణస్వామి తెల్లవారే వరకు కబుర్లు చెప్తూనే ఉన్నాడు. నిద్రపోడు, నిద్ర రాదు, గుహుడికి నిద్ర రాదు. ఇదా ఉన్నమాట ఉన్నట్టు చెప్తున్నటువంటి మహానుభావుడు కాబట్టి రాముని గుణాలను తలుచుకుంటూ గుహుడు లక్ష్మణుడు ఆ రాత్రిని అలాగే గడిపాడు. నాగము క్రోధాన్ని విడిచిపెట్టినట్టుగా వారు కన్నీరు విడిచిపెడుతూ ఉన్నారు. ఇలా చూస్తుండగా తెల్లవారింది. తెల్లవారితే ఏం చేయాలి? మళ్ళీ గుహుడు సిద్ధం. స్వామి ఏం ఆజ్ఞ, ఏం సేవ చేయాలి? మాకు సేవ ఏముందయా? గంగా నదిని అసౌ సకృష్ణ విహగా కోకిలస్తాజ కూజతి. కొన్ని గుర్తులు చెప్తాడు. తెల్లవారటానికి కొన్ని గుర్తులు చెప్తాడు. ఈ పక్షి అరుస్తుంది, ఆ పక్షి పరిగెత్తుతుంది, ఈ పశువులు వెళుతున్నాయి, ఇవన్నీ గుర్తులు. అంటే మనం పల్లెటూళ్ళు ఉంటేనే కనబడతాయి. ఇక్కడ ఏం కనబడవు కదా, అంత ఒక తీరే ఉంటుంది పగలు రాత్రి. కాబట్టి అవన్నీ చెప్పి కూడు వచ్చిన తర్వాత నాయన మేము బయలుదేరాలనుకుంటున్నాం, మరి మాకు గంగను దాటటానికి పడవను ఏర్పాటు చేయవలసింది. అస్య వాహన సంయుక్తాం కరుణగ్రాహవతీం శుభాం సుప్రతారాం దృఢాం తీర్థే శీఘ్రం నావం ఉపాహర. ఇలాంటి నావ కావాలి మాకు. అందులో వాహనము ఉండాలి, అలాగే దాన్ని నడిపేటువంటి వాడు నావికుడు ఉండాలి. చక్కగా దాటగలది కావాలి, అంటే బాగా తేలుతూ ఉన్నది కావాలి, దృఢంగా ఉండాలి, త్వరగా వెళ్ళాలి అని రామచంద్రుడు చెప్పితే గుహుడు త్వరగా అలాంటి నావను ఏర్పాటు చేశాడు. ఆ నావను చూచి రాముడు కృతగామోస్మి భవత శీఘ్రం ఆరోప్యతాం. నాయన నా కోరిక తీర్చావు, నావ తెచ్చావు, త్వరగా మమ్మల్ని నావలోకి అధిరోహింపచేయవలసింది. నావ ఎక్కుతున్నారు. సీతారామ లక్ష్మణుడు ఎక్కారనుకుందాం. బయలుదేరబోతున్నారు. సుమంత్రుడు పక్కన ఉన్నాడు కదా, అయ్యా మరి నా సంగతి ఏమిటి, నేనేం చేయాలి? రథం ఉంది కదా, రథం కూడా నావ పెట్టమంటావా? అందరం కలిసిపోవాలి కదా, రాజుగారు చెప్పారు వెంట ఉండమని. కాబట్టి నా రథాన్ని కూడా పడవలో పెట్టాలా? నన్నేం చేయమంటారు? నాయనా నీ రాక ఇంతవరకే చాలన్నాడు. ఇక్కడి నుంచి మేము వెళతాం. ఆయన కూడా ఏదో జనపదం దాకా పంపం ఉన్నాడు. చాలా దూరం వచ్చేసావు, గుహుడు ఉన్నాడు, దాటిస్తాడు. అవతల మా అడవి మేము ఎలా ఉంటాం కదా, మేము వెళుతాము, నువ్వు ఏమి దిగులు పడకు, వెనక్కు తిరిగి వెళ్ళు. ఒక్కసారి బోర్ని ఏడిచాడు సుమంత్రుడు. 14 ఏళ్లు నీ వెంట ఉండి వనవాసం ఎంత ఆనందంగా ఉంటుందో చూతామనుకొని వస్తే నా ఉత్సాహాన్ని అప్పుడే తీసేస్తావా? ఇదేం న్యాయమయ్యా? వనవాసకృతం సుఖం త్వదర్థే భోజయిష్యామి. నీకోసం నేను వనవాస సుఖాన్ని అనుభవిద్దామని వస్తే నన్ను ఇలా పంపుతావా? నేను నీకు భృత్యుండయ్యా, నమ్మకస్తుణ్ణి, హాని చెయ్యను, నిన్ను కాపాడుతాను, నీవు ఎక్కడ రథంతో తీసుకొని పోతాను, నీకు నడిచే బాధ ఉండదు, రాళ్ళు ముళ్ళు ఇవన్నీ నీకు అవసరం లేదు. 14 ఏళ్లు నీ వెంట ఉంటాను, తిరిగి మళ్ళీ నిన్ను తీసుకొని అయోధ్యకు వస్తాను. ఎందుకంటే నీతో అయోధ్య నుంచి బయటికి వెళ్ళి నీవు లేకుండా ఉత్తరథంతో అయోధ్యకు వెళితే అయోధ్యావాసులు రానిస్తారా? అడుగు పెట్టనిస్తారా?
ఎలా ఉంటుందని? యుద్ధంలోకి రాజును తీసుకొని వెళ్ళి ఆ యుద్ధంలో రాజు మరణిస్తే ఉత్తరాఖండ్ బయటకు వస్తుంది, అలా ఉంటుంది. నేను సహించను. నన్ను నమ్మవయ్యా, నీ సేవకుణ్ణి, పృథ్యుణ్ణి, వత్సలుణ్ణి, ఎప్పటి నుంచో మీరు సేవించిన వాడిని, నాకు ఈ అవకాశాన్ని ఇవ్వు మహానుభావ. వరవరా ఏడుస్తున్నాడు బాబు. అతన్ని దగ్గరికి తీసుకుని, నాయనా నీవు నా వెంట రావటం నాకు ఇష్టమే, నాకు ఇష్టం లేక కాదు, తీసుకొని పోతే సౌకర్యమే, బాగానే ఉంటుంది. కానీ నీవు త్వరలో అయోధ్య నగరానికి వెళ్ళలేదనుకో, మా తల్లి కైక డౌట్. అడవిలో దింపాడా రాముని, ఇక్కడ పక్కన దింపాడా? వీడెందుకు వెళ్ళదు? ఇంకా అడవిలోనే దింపి ఉంటే సుమంతుడు రావాలి కదా. సుమంతుడు రాలేదంటే పక్క నగరానికి పక్క ఉద్యోగాడు, మనకేం తెలుసు? అసలే రాజులు మహాకపడులు ఏం చేశారు? మా నాన్న అనుమానిస్తుంది ఆమె. నీవు అయోధ్యకి వెళ్లకుంటే మా కైకమ్మ మా నాన్నను అనుమానిస్తుంది. అనుమానించడంతో ఊరుకోదు కదా, మాటలతో పొడుస్తుంది, అతన్ని క్షేమంగా ఉంచదు. కైక నమ్మటానికైనా నీవు అడవికి పో, అయోధ్యకు పో, అడవిని వదిలిపెట్టు, నేను ఇక్కడ వెళ్తా. రథాన్ని తీసుకొని నీవు అయోధ్యకు పోతే మా అమ్మ కైక నమ్ముతుంది. అప్పుడు మా నాన్నగారికి కైక నుంచి కొత్తగా ఆపద రాదు. అంతేకాదు, నీవు అయోధ్యలో వెళ్ళి ఏం చేయాలి అంటే, యద్యథా జ్ఞాపయేతి కించిత్ సమహాత్మా మహీపతి కైకేయ్యా ప్రియకామార్థం కార్యం తత్ అవికాంక్షయ. మా రాజుగారు, మా నాన్నగారు కైకకు సంతోషం కలిగించాలని ఏవో కొన్ని చేయమంటాడు, ఆజ్ఞాపిస్తాడు. అన్ని చెయ్యి, ఏమాత్రం వాటి గురించి నీవు ఆలోచించకు. ఇలా చెప్తున్నాడు ఏమిటి ప్రశ్న నీకు లేదు, అన్నీ నీవు చెయ్యి. ఎందుకంటే రాజులు, పరిపాలన చేస్తున్న రాజుల కోరికలు తీరటం ప్రజలకు అవసరం. ఎందుకు? రాజుల మనస్సులో దుగ్ధ, చింత, శోకం ఉంటే ప్రజలను పరిపాలించలేరు. వారి మనస్సు నిశ్చింతగా ఉన్నప్పుడే, వారికి అన్ని కోరికలు తీరినప్పుడే ప్రశాంతంగా ఉండగలరు, రాజ్యాన్ని పరిపాలించగలరు. వారికే అడ్డం కూడా మమ్మల్ని కాపాడతారు. ఇందుకోసమే రాజు అడిగినవన్నీ, కోరినవన్నీ వెంటనే అందించాలని శాస్త్రము. యదర్థంబి రాజ్యాన్ని ప్రశాసంతి నరాధిపాః యదేషాం సర్వకృత్యేషు మనోన ప్రతిహన్యతే. రాజుగారికి ఎట్టి పరిస్థితుల్లో వారి మనస్సు దెబ్బ తినకూడదు. మనస్సు దెబ్బ తింటే ప్రజలు దెబ్బతింటారు, పరిపాలన ఉండదు. వాడి పరిస్థితి ఇంకా బాగా ఏడుచుకుంటూ. అందుకోసం రాజు ఏది కోరితే అది జరగాలి. మా నాన్నగారిని నీవు జాగ్రత్తగా చూడాలి. ఈ రీతిలో అన్యాశ్చదేవీ సహిత కైకేయించ పునఃపునః ఆరోగ్యం బ్రూహి. ఇక్కడ మనకు రెండో భాగానికి మనం చెప్పుకుంటాం. సుమంత్రుణ్ణి తీసుకొని త్వరగా అయోధ్యకు వెళ్ళాలి అని ఎవరు చెప్పాలి? రాముడే చెప్పాలి. తీసుకొని వెళ్ళండి ఏమిటి? రథాన్ని తీసుకొని వెళ్ళాలి. నివర్తస్వ ఇత్యువాచేనం ఏతావద్ధి కృతం మమ ఆత్మానంత్వం అనుజ్ఞాతం అవేక్ష్య. ఇలా సరి అయిన కారణాలు చెప్పితే సుమంత్రుడు నమస్కారము చేసి, ప్రదక్షిణము చేసి, వారి అనుమతి తీసుకొని మహానుభావుడు బయలుదేరాడు. వేరే మార్గం లేదు, వెళ్ళిపోవాలి. ఇలా మహానుభావుడు వెళ్లి విగతే బాష్పే సూతం సృష్టివోదకం శుచిం రామస్తు మధురం వాక్యం పునఃపునరువాచ. దారిలో రామచంద్రుడు ఏమేమి మాట్లాడాడో అవన్నీ గుర్తు చేసుకుంటూ మహానుభావుడు వెళ్ళాడు. అయోధ్య నగరానికి ఈ మహానుభావుడు వెళితే వీరు బయలుదేరారు, గంగలో బయలుదేరారు.
గంగకు మధ్యకు చేరిన తరువాత సీతమ్మ గంగకు నమస్కరించి, మనం చేస్తున్న దీపాలు ధూపాలు ఇలాంటి పూజలన్నీ చేసి, ఆ సమయంలో దగ్గర ఏమీ లేవు కాబట్టి మళ్ళీ నేను క్షేమంగా వస్తే నీ పేరు మీద 1,00,000 గోవులను దానం చేస్తాను. గవాం శతసహస్రంచ, చాలా స్పష్టంగా చెప్తుంది. శతసహస్రంచ వస్త్రాన్ని అన్నంచ పేసలం బ్రాహ్మణేభ్య ప్రదాస్యామి తవ ప్రియ చికీర్షయ. నీకు ప్రీతిని కలిగించటానికి 1,00,000 ఆవులను, వస్త్రములను, అన్నమును బ్రాహ్మణులకిస్తాను. అలాగే సురాఘట సహస్రేణ మాంసభూత వదనేన చ యక్షేత్వాం ప్రియతాం దేవి పురీం పునరుపాగత. అలాగే 1000 నన్ను చెప్పాను, మన జ్ఞాపకుడు అనుకుంటాను, 1000 సురా కలశములతోటి మాంసవదనంతో నీకు నేను తృప్తి కలిగిస్తాను. అంటే అలాంటి వారికి అలాంటి భోజనం పెడతాను. తాని సర్వాణి యక్ష్యామి తీర్థాని ఆయతనాని చ పునరేవ మహాబాహు మయా భ్రాత్రాచ సంగత. రాముడు లక్ష్మణుడు నేను క్షేమంగా తిరిగి వస్తే నిన్ను అధికంగా అమితంగా పూజ చేస్తాను. తదా సంభాషమానా సా సీత గంగామనిందిత దక్షిణం తీరం క్షిప్రమేవ అభ్యుపాగమత్. ఇలా నమస్కారము చేసి ప్రార్థించి అందరూ కలిసి దక్షిణ తీరమునకు వారు వెళ్ళారు. అక్కడ తీరంలో నావను విడిచిపెట్టి అప్పుడు లక్ష్మణస్వామితో కలిసి వారు బయలుదేరారు. అంటే ఇక రథం లేదు, పడవ లేదు, నడిచేపోవాలి. పాదచారులుగా బయలుదేరారు. అదాబ్రవీన్ మహాబాహువు సుమిత్రానందవర్ధనం. అప్పుడు లక్ష్మణస్వామిని రాముడు అంటున్నాడు, భవ సంరక్షణార్థాయ సజనే విజయనే పివ. నాన్న, మనం ఇక్కడి నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండాలి, మనమే కాపాడుకోవాలి. జనులు ఉన్నా జనులు లేకున్నా నీవు రక్షణకు సిద్ధంగా ఉండు. అవశ్యం రక్షణం కార్యం, తప్పకుండా రక్షణ మనం చేయాలి. సీతాత్వామనుగచ్చతు, అగ్రతో గచ్చ, నీవు ముందు నడువు, నీ వెనక సీత ఉంటుంది, ఆమె వెనక నేనుంటాను. ఎలా నడవాలో చెప్తున్నాడు రాముడు. సన్నివేశం ఎలా ఉండాలి అంటే సీత ముందు, వెనక లక్ష్మణుడు, ఆ వెనక నేను. అంటే ఏమిటి? ఎవరిని కాపాడవలసింది? సీతను. ముందు వైపు వెనక నేను ఉంటాను, ఆమెను కాపాడదాం. మనకు భయమేం లేదు, ఎక్కడున్నా ఒకటి ప్రమాదం వచ్చేది ఎవరికి? కొంచెం ఆడవారిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. కాబట్టి సీతమ్మను జాగ్రత్తగా కాపాడాలి. సీతకు ముందు నువ్వు నడువు, వెనక నేను నడుస్తాను, మధ్యన ఆమె నడుస్తూ ఉంది. అన్ని వైపులా అప్రమత్తుడవై కాపాడు. అద్య దుఃఖంతు వైదేహి వనవాసస్య వేత్స్యతి. అక్కడేదో కబుర్లు చెప్పింది కదా సీతమ్మ, అడవికి వస్తాను, నీ వెంట ఉంటాను, నాకు అది స్వర్గం, నువ్వు లేకుంటే నరకం, పండు తింటాను, నీళ్లు తాగుతాను, గంతులే అన్నది కదా. ఇప్పుడు తెలుస్తుంది వనవాసం అంటే ఏమిటో సీతకి. ఇప్పటిదాకా మాట్లాడటం కాదు, ఇప్పుడు తెలుస్తుంది. అద్య దుఃఖంతు వైదేహి వనవాసస్య వేత్స్యతి. సీత ఇప్పుడు వనవాస దుఃఖాన్ని తెలుసుకుంటుంది. ఎందుకంటే ఇక్కడ జనములు లేరు, గ్రామాలు లేవు, అలాగే మనుజులు వినష్ట జన సంబాధ క్షేత్రారామ వివర్జిత. పొలములు లేవు, తోటలు లేవు, దారి కూడా ఎత్తు వంపులుంటుంది, ఇలా జలపాతాలు పడుతూ ఉంటాయి. అలాంటి వనాన్ని మనం చేరుతాము. లక్ష్మణస్వామిని రాముడు హెచ్చరించాడు, జాగ్రత్తగా ఉండాలి కదా. అందుకోసం అనంతరంచ సీతాయా రాఘవ రఘునందన, సీతమ్మకు కూడా అలాగే కొన్ని హెచ్చరికలు, మంచి మాటలు చెప్పాడు. ముమోచ బాష్పం రజిత తపస్వి. రాముడు గంగను దాటాడు, ముందరికి వెళుతున్నారు.
సీతారామ లక్ష్మణులు గంగను దాటి అడుగులు వేసేంత వరకు సుమంత్రుడు గంగ యువతల తీరంలో ఇలా నిలబడ్డాడు చూస్తూ. వెళ్ళిపోలేదు బొమ్మటే. ఎందుకు పోలేదు? ఏమో, గంగ దాటగానే అడవిని చూచి సీతమ్మ భయపడితే ఎందుకు పోదాం, పదం మీదనే పోదాం అనుకొని తిరిగి వస్తాడు ఏమో, నాకే అదృష్టం ఉంటుందో ఏమో, మా రాముడు వస్తాడేమో ఎదురు చూస్తూ కూర్చుంది. వారు పూర్తిగా వెళ్ళిపోతే అమ్మాయిగా రాడు, అయ్యో నా కర్మ, అప్పుడు బయలుదేరాలి. అలా ఉండాలి సేవకుడు. యజమాని పోరా నాన్న అన్న వెళ్ళిపోవద్దు. ఏమో మనస్సు మారొచ్చు, పొరపాటున మనస్సు నేను లేకుంటే ఎంత కష్టం అండి ఆయనకు. ఇప్పుడు ఎవరిని పిలుస్తాడు ఆయన? అసలే మా రాముడు మహాసుకుమారుడు, సీత మరీ సుకుమారురాలు. ఏదో ఇబ్బంది వచ్చి కష్టం వచ్చి ఈ ఏం బాధలే, ఎందుకు నడిచిపోదాం, అదంతో పోదాం అని కేకేస్తాడేమో, ఎవరైనా పిలిపిస్తాడో ఏమో అని అక్కడే నిలబడ్డాడు. పడవ దిగి సీతారామ లక్ష్మణులు నడుస్తూ ఉంటే ఇక్కడి నుంచి కనబడింది సుమంత్రుడు కన్నీరు కాస్తున్నాడు. ఆగకుండా కన్నీరు కారుస్తున్నాడు. తత సముద్ధాన్ శుభ సస్యమాలిన క్రమేణ వత్సాన్ ఉదితానుపాగమన్ తౌ తత్ర హత్వాజతో మహామృగాన్ వరాహమృశ్యం ప్రకృతం మహారురం ఆదాయ మేధ్యం త్వరితం బుభుక్షితౌ వాసాయ కాలే యయతు వనస్పతిం. ఇక్కడి నుంచి వీరు ఆహారం తీసుకోవడం ప్రారంభిస్తారు. గంగా తీరం వరకు వారు ఆహారం తీసుకోలేదు. అంటే ఇంచుమించు 5 రోజులు సీతారామ లక్ష్మణులు ఉపవాసంతో ఉన్నారు. వానప్రస్థంలో ప్రధాన ఉపవాసమే కదా మరి. ఎందుకంటే ఆహారం బాగా తీసుకుంటుంటే శరీరం సౌకర్యాన్ని కోరుతుంది. ఆహారమే లేదనుకోండి, ఎలాగో పోదాం పద, ఇంత తిండి సరిపోయి అంటాడు. ఏదో అలా ఉందాం, ఇంత ఆహారం దొరకాలి కదా. ప్రయత్నం అంతా ఆహారం కోసమే ఉంటుంది. ఆహారం దొరికింది, తక్కినవి కావాలి. బాగా బాగా అన్నం తిన్నాం, నిద్ర వస్తుంది, పక్కేయమంటాం కదా, అంతే ఉంటుంది. కాబట్టి అది కట్ చేయి, అన్ని కట్టేయి. మనలో ఆశలు తొలగాలంటే, కోరికలు తగ్గాలంటే, ఈర్ష్యాద్వేషములు రాకుండా ఉండాలంటే మొదటి పని ఆహార నియమం. ఎంత ఆహారాన్ని మనం తగ్గిస్తే అన్ని మంచి భావాలు మనలో పుడతాయి. 14 ఏళ్లు బాగా ఉండాలి. కాబట్టి సీతారామ లక్ష్మణులు 5 రోజులు ఉపవాసం ఉన్నారు. గంగా తీరం చేరిన తరువాత వారికి కావలసినటువంటి ఆహారాన్ని వారు తీసుకోవటానికి వారు వృక్షమూలానికి ఈ మహానుభావులు వెళ్ళారు అన్నమాట. ఎప్పుడైతే వీరు అక్కడికి చేరేసతం వృక్షం సమాసాధ్య సంధ్యామన్వాస్య పశ్చిమాం రామ సమయతాం శ్రేష్ఠ ఇతిహోవాచ లక్ష్మణం. మనకు 52 సర్గలు అయ్యాయి. బహుశా సమయం అయిపోయినట్టుంది కదా. మళ్ళీ ఇంకా సర్గ మొదలు పెడితే ఇంకో పావు గంట అవుతుంది. ఉదయం మధ్యాహ్నం మళ్ళీ 4:30కు ప్రారంభం చేద్దాం. మధ్యాహ్నానికి ఇంచుమించు అయోధ్యాకాండ చివరికి రావాలి, పూర్తి కాదు. ఎందుకంటే 50 అయ్యాయి, ఇంకా ఇంచుమించు 67 స్వర్గాలు ఉన్నాయి. కాకపోవచ్చు, రేపు ఉదయం అవుతుంది. కంగారు ఏం లేదు. అయోధ్యాకాండ ఒక్కడే కొంచెం ఆలస్యంగా టైం తీసుకుంటుంది. అరణ్యకాండకు వచ్చామంటే కథలు కాబట్టి వేగంగా వెళతాం. ఏవమే తత్పురావృత్తమాఖ్యానం భద్రమస్తు వః ప్రవ్యాహరత విశ్రబ్ధం బలం విష్ణో ప్రవర్ధతాం లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః తేషామిందీవరస్యామో హృదయస్థో జనార్దనః కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని దేశోయంక్షో